ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులు గడిచింది. వర్షాలు లేక రైతన్నలు ఇబ్బందులు పడుతున్నారు. ఏసిన పంటలన్నీ కూడా ఎండిపోతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే వరి, మొక్కజొన్న అత్యధికంగా పంటలు పండిస్తుంటారు. దాంతో పాటు పసుపు, అదేవిధంగా సోయాబీన్ పంటలు కూడా పండిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తంగా నిజామాబాద్ జిల్లాలో 5 లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు. అత్యధికంగా వరి 4 లక్షల పైల ఎకరాల్లో సాగుకు సిద్ధమైంది రైతాంగం. మరోవైపు 1,00,000 ఎకరాల్లో పసుపు, మొక్కజొన్న, సోయా పంటలు వేసేందుకు రైతులు సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే రైతులు కూడా చాలా భూముల్లో పంటలు కూడా వేసిన పరిస్థితి ఉంది. దానికి అందరికి సంబంధించి నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా చూసుకుంటే లోటు వర్షపాతం 13 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. దానివల్ల రైతాంగం పూర్తిగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. రైతులు కూడా ఇప్పటికే వర్షాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. పూర్తి స్థాయిలో పంటలు వేశారు. ఆకాశానికి ఎదురుచూపుగా చూస్తున్న పరిస్థితి. ఇక్కడ మనతో మాట్లాడేందుకు రైతులు ఉన్నారు. వారిని చెప్పండి, మీరు ఏమేమి పంటలు వేశారు, ఏంటిది? మేము మక్క వేసాము, సోయాబీను మరి పసుపు, వరి నాట్లు కూడా పోయడం జరిగింది. వర్షాలు లేక మాకు అన్ని రకాలుగా ఇబ్బంది జరుగుతుంది. ఏ పంట వేసినా చక్కగా మొలకెత్తడం లేదు. ఎందుకంటే వర్షాలు సరైన క్రమంలో పడితే అన్ని రకాలుగా పంటలు మంచిగా అన్ని విధాలుగా మంచిగా ఉంటాయి. ఆ వర్షాలు లేనప్పుడు ఒకసారి వేసినాం, దాన్ని మళ్ళీ చెడిపేసి మళ్ళీ వేసినాం, అయినా అవి మొలకెత్తడం లేదు. ఎందుకంటే వర్షాలు లేవు కాబట్టి, వర్షాభావ పరిస్థితులు లేవు కాబట్టి ఈ విధంగా మాకు అన్ని రకాలుగా రైతులకు ఇబ్బంది జరుగుతుంది. మీరు చెప్పండి, ఏమేమి పంటలు వేశారు? ఇప్పటికే మొక్కజొన్న మొలకెత్తలేదని చెప్తున్న పరిస్థితి అవుతుంది. ఏంది అసలు? అయితే ఇది ఇంతకుముందు వేసినాం, ఇది రెండోసారి కూడా వర్షాలు జల్లు పడ్డది, పోయింది. దానివల్ల మొలకలు బరాబర్ రాలేవు. మాకు గ్రౌండ్ వాటర్ లేదు, బౌలరు ఎత్తిపోతున్నాయి, చెరువుల ఆధారం లేదు, మాకు లిఫ్ట్ ద్వారా ఏది లేదు, మాకు కినాలు లేదు. ఏదే కానీ మాకు బాగా ఇబ్బంది ఉన్నది. మా రైతులకు ఈ పడకల్ గ్రామంకు బాగా ఇబ్బంది, అంటే బాగా ఇబ్బంది ఉన్నది. వాటర్తోని పూరా నష్టపోతున్నాం మేము. ఏమేమి పంటలు వేసినాం? మేము పసుపు, జొన్న, ఇది సోయా. వర్షాకాలం చాలా నెల రోజులు అయిపోయింది. ఆకాశానికి ఇంకా 20 కూడా మేము వరి నారు కూడా పోయలే. ఎందుకంటే నీళ్ళు జాలతలేమని పోస్తలేము. వర్షం కోసం ఎదురు చూస్తున్నాం మేము. మరో రైతు ఉన్నారు. చెప్పండి, ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమై నెల రోజులు గడిచింది. పంటలన్నీ కూడా వేసిన పరిస్థితి ఉంది. పెట్టుబడి అంతా భూమి మీద పెట్టిన పరిస్థితి. ఏంది అసలు మీ పరిస్థితి? చాలా ఘోరమైన పరిస్థితి ఉంది రైతులది. ఈ నిజామాబాద్ జిల్లాలో ఈ జక్రన్పల్లి మండలం మరీ అతి ఘోరంగా ఉంది. కాబట్టి దయచేసి ఈ డ్రిప్పులు కానీ రైతులను డ్రిప్పు ఇస్తే కూడా రైతు సబ్సిడీగా ఏదో విధంగా ఆదుకుంటే చాలా బాగుంటుందని కోరుతున్నాం. సోయాలు 4,000, 3,700 పెట్టి సోయా తెచ్చినాం. సోయా మొలవకుంటే మళ్ళా మక్కితన మొలతాన్ని పెడితే మక్క కూడా ఈ పరిస్థితి ఉంది. చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. గవర్నమెంట్ ఏదైనా కానీ కొద్దిగా రైతులను కాపాడుతుందని కోరుకుంటున్నాం. అంటే ఇప్పటికే రైతులకు మొత్తం భూమి మీద పెట్టుబడిని పెట్టిన పరిస్థితి. వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. వర్షాలు పడకుండా అంటే ఏం చేస్తారు? వర్షాలు పడకపోతే వర్షాలు పడకుంటే రైతుది చాలా అతి ఘోరమైన పరిస్థితి. బతికేందుకు రానే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ట్రాక్టర్, మందు, ఇత్తనాలు ఇవన్నీ మీద పడిపోయి రైతుకు భారమై భరించలేకని ఆత్మహత్యలు అనేది జరుగుతుంది. కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఏ విధంగానే రైతుని ఎట్లా ఆదుకుంటే బాగుంటుందని ఆలోచించి సబ్సిడీలు ఏదైనా ఇస్తే బాగుండని కోరుకుంటున్నాం. ఇక్కడ మరో రైతు ఉన్నాడు, వారిని అడుగుదాం. చెప్పండి, వర్షాకాలం అయితే ప్రారంభమై నెల రోజులు గడిచింది. ఏంది మీ పంటలన్నీ కూడా వేసిన పరిస్థితి? ఏంది పంటలను ఎలా కాపాడుకుంటాం? ప్రస్తుతము వాతావరణ శాఖ ముందస్తు సమాచారం మేరకు రైతు సోదరులందరూ జూన్ మొదటి వారంలో ఈ సంవత్సరం సాధారణం కంటే ఎక్కువ వర్షాలు అని చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులందరూ ఎంతో సంబరపడ్డారు. దానికి పరిస్థితికి విరుద్ధంగా ఈరోజు నడుస్తున్నది. రైతుల సోదరులందరూ పంటలు సోయా కానీ, మొక్కజొన్న కానీ, కూరగాయలు కానీ, పసుపు కానీ పంటలు రైతులందరూ సోదరులు భూమిపైన వేసేశారు విత్తనాలన్నీ. నీళ్ళున్న రైతులు అంటే 100కు ఒక 10% రైతులు నీళ్ళున్నాయి. మిగతా 90% రైతులు వర్షాధారం మీదనే సాగుబడి చేస్తారు. కొద్ది గొప్ప నీళ్లు ఆ టైంలో ఉండే జూన్ ఫస్ట్ వీక్లో. ఇప్పుడు దినాలు గడిచిన కొద్దీ ఆ ఉన్న నీళ్ళు బోర్లు కూడా పొయ్యట్లేదు. నిమిషం పోస్తే అర నిమిషం బంద్ అవుతుంది. పంటలకు పారించుకోవాలని నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు పరిస్థితి అంటే రైతుకు చాలా దయనీయంగా ఉన్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వము రైతు సోదరులకు ఏమన్నా సాయం చేస్తే రైతులు కొద్ది గొప్ప మనకు ఆసారం ఉంటుండే. దీని రైతుల పరిస్థితి ఎట్లున్నాయంటే ఇప్పుడు ఈ మళ్ళీ పంటలు దాన్ని చెడిపి మళ్ళీ వర్షాలు వస్తే ఇంకో వేసే పరిస్థితి లేదు. కావున దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వమే ఆలోచన చేసి రైతు సోదరులకు ఏది బాగుంటుందో కొంత నష్టపరిహారం ఇచ్చినట్టయితే రైతులందరూ చాలా సంతోషపడుతుంది.
మొత్తంగా చూసుకోవచ్చు రైతాంగం ఇప్పటికే పూర్తి స్థాయిలో పెట్టుబడి పెట్టారు. మొక్కజొన్న వేశారు. కానీ గతంలో ఇందులో సోయా పంట కూడా వేశాం. సోయా పంట వేస్తే మొలకెత్తలేదు. మరోసారి మొక్కజొన్న పంట వేశాం. పూర్తి స్థాయిలో మొక్కజొన్న కూడా మొలకెత్తలేదు. రైతాంగం ఏదైతే ఇక భూమి మీద పెట్టుబడి పెట్టింది పూర్తి స్థాయిలో మొక్కజొన్న మొలకెత్తని పరిస్థితి. రెండోసారి మొక్కజొన్న వేయడం వల్ల మొలకెత్తిన ఆడపాదప్ప అక్కడక్కడ మొలిచిన పరిస్థితి ఉంది. దీనివల్ల పూర్తి స్థాయిలో ఏదైతే కంపెనీలు మొక్కజొన్న ఇస్తున్న పరిస్థితి ఉంది. దీనికి అందరికి సంబంధించి మొక్కజొన్నలు కూడా పూర్తిగా నకిలీ విత్తనాలు ఇవ్వడం, దీనివల్ల మొక్కజొన్నలు మొలవకపోవడం, దాంతోపాటు సోయా పంటలు కూడా వేసినా కానీ అంటే వర్షాలు లేక దీనికి అక్కడక్కడ మొలవగలేని పరిస్థితి. దీనికి అంతటికి సంబంధించి చూసుకోవచ్చు. మొత్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ చెప్పినప్పటికీ నిజామాబాద్ జిల్లాలో లోటు వర్షపాతమే నమోదైంది. దీని అంతటికి సంబంధించి రైతాంగం పూర్తి స్థాయిలో పంటలు వేసుకున్నప్పటికీ కూడా వర్షం కోసం ఎదురు చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ రైతాంగం పూర్తిగా సుభిక్షంగా ఉండాలంటే వర్షాలు కురవాలని కూడా మనం కూడా కోరుకుందాం. ఇది ఇక్కడ పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.